శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సుధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా జూలై నెల 7వ తేదీ ఆదివారం నుండి జూలై నెల 13వ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఆషాఢమాస శుక్లపక్ష ద్వితీయ ఆదివారము నుండి ఆషాఢమాస శుక్లపక్ష సప్తమి శనివారం పర్యంతం మనం ఈ వార ఫలితాలను చెప్పుకోబోతున్నాము. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు 7వ తేదీ ఆషాఢ శుద్ధ ద్వితీయ శ్రీరామ రథోత్సవం, పూరి జగన్నాథ రథోత్సవం ఆరంభం అవుతుంది. అలాగే ఇక ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగల్లో ఇది ఒకటే మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. ఆషాఢమాసం ప్రారంభం అయింది. ఇక బోనాలు మొదలైనటువంటివి కూడా ఆరంభమవుతాయి. అమ్మవారి ఆరాధన అనుకూలంగా ఉన్నటువంటి మాసం ఈ మాసం కాబట్టి ఆషాఢమాసంలో మీ అందరికీ బాగుండాలి అని కోరుకుంటూ ఇక ఈ వారం గ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలనగా చూద్దాము. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, అలాగే మిథునంలో రవి శుక్రు. ఈ వారంలో చంద్రుడు కూడా 7వ తేదీ మిథునంలోనే ఉన్నాడు. మిథునము, కర్కాటకము, సింహరాశుల్లో సంచారం చేసి 13వ తేదీకి కన్యారాశికి వెళ్తాడు. అలాగే కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు. అంటే ఈ వారం పెద్దగా మారేటువంటి గ్రహములు ఏవి కూడా లేవు. కాబట్టి ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం చెప్పుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, శని, కేతువు శుభంగా ఉన్నారు. ఈ వారం అంటే జూలై నెల 15వ తేదీ వరకు రవి కొంత శుభంగా ఉన్నాడు. జూలై నెల 12వ తేదీ వరకు అంటే శనివారం వరకు కుజుడు కూడా అర్ధశుభుడిగానే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఇది కొంత అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. మేషరాశి వారికి కొన్ని శుభయోగములతో పాటు కొన్ని అవయోగములు కూడా ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని పనులు మీరు ఏవైతే అనుకున్నారో అవి పూర్తి కావచ్చు. అయితే మానసిక ధైర్యము చాలా ముఖ్యమైనటువంటిది అని తెలుసుకోండి. మనోధైర్యంతో విజయాలు సాధించండి. ఉత్సాహంగా పనిచేస్తే త్వరగా కార్యసిద్ధి ఉంటుంది అన్న విషయాన్ని ప్రధానంగా తెలుసుకోండి. మిత్రుల అండ లభిస్తుంది. వ్యాపారం బాగుంటుంది. విఘ్నాలను అధిగమిస్తారు. అనుభవంతో నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టండి. కొన్ని ఆవేశపరిచేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈ గురు, శుక్ర, శనివారాల్లో సంభవించవచ్చు. కాబట్టి కొంత అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీకు మీరుగా కొంత నియంత్రించుకోవడం అనేటువంటిది అవసరము. అలాగే నిర్ణయాలలో స్పష్టత అనేటువంటిది కూడా ఉండాలి.
అవసరాలకు తగినటువంటి ధనమైతే ఈ వారంలో కొంత అందబోతోంది. ఆర్థికంగా పర్వాలేదు అన్నట్టుగానే ఈ వారంలో ఉంటుంది. సత్సంకల్పంతో అంటే మంచి జరగాలి, కొంతమంది బాగుండాలి అనే ఆలోచనతో మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు తప్పకుండా గుర్తింపునిస్తాయి. వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత శ్రద్ధను చూపించండి. అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది శుభయోగములు కూడా ఈ వారాంతంలో కూడా కలగబోతూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు కొంత ప్రయత్నపూర్వకంగా గట్టిగా కృషి చేస్తే విజయాలను సాధించగలుగుతారు. మేషరాశి వారు ఈ వారమంతా సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. కుజుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది కూడా కలుగుతుంది. అలాగే కొంత విశేషంగా గణపతి ఆరాధన చేయటం వల్ల కూడా గణపతి యొక్క అనుగ్రహంతో అభీష్ట ప్రాప్తి కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. గురువు అర్ధశుభుడు, అలాగే రవి అర్ధశుభుడు, కుజుడు కూడా ఈ వారం అర్ధశుభుడు. మీకు సంబంధం లేకుండానే కొంతమంది మీ జీవితాల్లో ప్రవేశించి కొంత గందరగోళ పరిస్థితిని కూడా మీకు తీసుకొని వస్తారు. వాటిని పట్టించుకోకండి. కొంత శ్రమ ఉంటుంది, అదృష్ట ఫలాలైతే అందుతాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి శ్రద్ధగా పూర్తి చేయండి. ఉద్యోగపరంగా ఆత్మవిశ్వాసం అనేటువంటిది మీ ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగపరంగా బుధ గురు శుక్రవారాల్లో ఒక అద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. ధనలాభ సూచన కనిపిస్తూ ఉన్నది. మనోబలంతో లక్ష్యాన్ని చేరితే సరిపోతుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి, నష్టం రాకుండా చూసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొంత విజయం అనేటువంటిది మీ చేరువలోనే ఉంటుంది. వ్యాపారం అనేటువంటిది మిశ్రమంగా ఉంది. అవసరాలకు ధనమైతే లభించే ఆస్కారం కూడా ఉంది. గృహంలో మార్పులు చేర్పులకు కూడా ఇది తగినటువంటి సమయము అని తెలుసుకోండి. వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకులైతే తప్పకుండా ఉంటాయి. అవసరం కోసము ఎవ్వరి మీద కూడా ఆధారపడకుండా గోప్యతను పాటించి కొంత శ్రమ పడితే కొంత విజయప్రాప్తి అనేటువంటిది కూడా వృషభ రాశి వారికి కలగవచ్చు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ఈ వారంలో ప్రధానమైనటువంటి సూచన. ఈ వారమంతా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా మంగళవారం నాడు మంగళచండికా స్తోత్ర పారాయణం చేయండి. అలాగే ఇంద్రాక్షి స్తోత్ర పారాయణాన్ని వినటం, ఇంద్రాక్షి స్తోత్రాన్ని శ్రవణం చేయటం కూడా వృషభ రాశి వారికి మంచి యోగాలను ఇవ్వవచ్చు. శుక్రవారం నాడు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారాన్ని సమకూరిస్తే సరిపోతుంది. మిథున రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శుభంగా ఉన్నాడు, కొంత కుజుడు శుభంగానే ఉన్నాడు, బుధుడు శుభంగా ఉన్నాడు, రవి అర్ధశుభుడు. మిథున రాశి వారికి ఈ వారం కొన్ని యోగాలైతే ఉన్నప్పటికీ కూడా మానసికంగా ఒక రకమైనటువంటి అలజడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మనోబలం తక్కువ కావటము, శారీరక బలం ఉన్నప్పటికీ కూడా అది సద్వినియోగం కాకపోవటం, ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణి మిమ్మల్ని ఒక ఇబ్బందిలోకి నెట్టవచ్చు. వ్యాపారపరంగా బలం పెరుగుతుంది, కానీ పెద్దగా లాభాలనేటువంటివి చూడకపోతారు. ఉద్యోగపరంగా అధికారుల యొక్క మెప్పు పొందుతారు. కొన్ని విషయాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. బుద్ధిబలంతో చురుగ్గా పనిచేయటం వల్ల కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి ఈ వారం బయటపడతారు. విద్యార్థులు అనవసర విషయాల మీద దృష్టి పెట్టి కాలయాపన చెయ్యకండి.
ఏది అవసరమో దాన్ని మాత్రమే పట్టించుకోండి. సమయస్ఫూర్తితో మంచి భవిష్యత్తును సాధించగలుగుతారు. ధర్మ మార్గంలో రాజకీయ నాయకులు కనుక వెళ్తే శ్రేయస్సు అనేటువంటిది కూడా పెరుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఆశయాలు నెరవేరుతాయి. అలాగే కుటుంబ పరంగా కొంత కలహాలకు ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి కుటుంబ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక అంశాలు బాగానే ఉంటాయి. ఉద్యోగపరంగా బదిలీ అయ్యే ఆస్కారం కూడా ఉంది. ఒత్తిడితో ఏ పని చెయ్యకండి, ప్రశాంతంగా ఉండండి. ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. మీకు యోగం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. వివాహం కావాలి అనుకునేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా గురువారం నాడు మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చెయ్యండి, కోరిక నెరవేరుతుంది. ఏదైనా దత్తక్షేత్ర సందర్శనం మిథున రాశి వారికి కాస్త గురుబలాన్ని ఇచ్చి కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, రాహుకేతువులు శుభంగా ఉన్నారు. రవి ఈ వారం అర్ధశుభుడు, కుజుడు కూడా శనివారం వరకు అర్ధశుభుడు. ఈ ఆదివారం నుంచి కొంత మార్పు అనేటువంటిది కూడా వస్తుంది. అలాగే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి కొంత గ్రహ సంచార పరంగా ఈ వారం బాగానే ఉంటుంది. కొన్ని యోగాలనేటువంటివి ఈ వారంలో మీరు పొందబోతున్నారు. ఉద్యోగపరంగా మేలనేటువంటిది జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అనుకున్న సమయానికి కొన్ని పనులనేటువంటివి పూర్తి చేయండి. అలాగే సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల్లో విజయం అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగపరంగా ప్రశంసలు కూడా పొందుతారు. మీరు ఇష్టంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తాయి. భవిష్యత్తు బాగుంటుంది. అదృష్ట యోగం ఉంది. దానికి తగినటువంటి కృషి కూడా చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. కుటుంబ పరంగా కొంత ఆనందదాయకమైనటువంటి వాతావరణంలోనే కాలం గడుపుతారు. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. అలాగే వ్యాపార పరంగా కొన్ని మోసముల నుంచి బయటపడటానికి మీరు జాగరూకతతో వ్యవహారం చెయ్యాలి. మనోబలంతో లక్ష్యాన్ని చేరుకుంటే కర్కాటక రాశి స్త్రీలకు ఈ వారంలో ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం ముందుకు వెళ్తుంది. అలాగే ఈ వారంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా విజయాలైతే మిమ్మల్ని వరించవచ్చు. విఘ్నాలను అధిగమించటానికి చక్కగా గణపతి అష్టోత్తరంతో ప్రతిరోజు గరికతో గణపతి ఆరాధన చెయ్యండి 7 రోజులు. గం గణపతయే నమః అనేటువంటి మహామంత్ర జపం మీకు అభీష్ట ప్రాప్తిని కూడా ఇస్తుంది. ఈ వారంలో ఖచ్చితంగా 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణంతో పాటుగా ఏదైనా శివాలయం కానీ శివక్షేత్ర దర్శనం కానీ చేసుకోవడం వల్ల కూడా అభీష్ట ప్రాప్తి కలుగుతుంది. శనివారం నాడు ఖచ్చితంగా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చెయ్యండి. తదుపరి సింహరాశి. ఆదివారం వరకు శుక్రుడు శుభంగానే ఉన్నాడు, రవి శుభుడుగానే ఉన్నాడు, కుజుడు అర్ధశుభుడు. సింహరాశి వారికి మిశ్రమ కాలము అని చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అన్ని కార్యక్రమాల్లో విజయాలు లభించవచ్చు. మీ అంచనాలు ఏవైతే ఉన్నాయో ఆ అంచనాలకు తగ్గ ఫలితం వస్తుంది. వ్యాపార పరంగా లాభపడతారు. ఉద్యోగంలో ప్రశంసలైతే ఉంటాయి. ధర్మబద్ధంగా మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి లక్ష్యాన్ని మీకు చేరుస్తాయి. జీవితం సంతృప్తికరంగా నడుస్తుంది. ఇంట్లో అందరూ కలిసి తీసుకునేటువంటి ఒక సమిష్టి నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు శక్తిని ఇస్తుంది. శ్రేయోభిలాషులు బంధుమిత్రుల ద్వారా కొంత మేలైతే జరుగుతుంది. విద్యార్థులు పట్టుదల పనిచేస్తే విజయం సాధించగలుగుతారు.
ఉద్యోగపరంగా గురు శుక్ర శనివారాల్లో స్వల్ప ఆటంకాలైతే ఉన్నాయి. అలాగే ఎవ్వరు మాట్లాడినా, ఎవ్వరు మీకు కొంత మీ దగ్గరికి వచ్చి మాట్లాడిస్తున్నప్పటికీ కూడా సౌమ్యంగా మాట్లాడండి. కొంత ఫ్రస్ట్రేషన్తో వారి మీద విరుచుకపడకండి. ఏకాగ్రతతో ఉద్యోగంలో కష్టపడితే లక్ష్యాన్ని చేరుతారు. బద్ధకం వల్ల పనులు వాయిదా వెయ్యకండి. విఘ్నాలను అధిగమించండి. కాలం మిశ్రమంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే రాజకీయ నాయకులకు కొంత మంచి యోగం అనేటువంటిది కూడా కలగబోతోంది. సింహరాశి వారు రామరక్షా స్తోత్ర పారాయణము ఈ 7 రోజులు చెయ్యండి. ప్రతిరోజు సంధ్యాకాలంలో శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి. వీలున్నప్పుడు ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం కూడా చెయ్యండి. మంచి ఫలితాలు మరిన్ని కూడా మీకు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా రవి, గురువు, శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. కొంత బుధుడు శుభుడు, రాహుకేతువులు అర్ధశుభులు. కన్యారాశి వారికి ఈ వారము అద్భుతమైనటువంటి యోగాదులు పలకరించబోతున్నాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరే సమయం ఆసన్నం అయింది. సకాలంలో పనులు పూర్తి చేస్తే లాభాలనేటువంటివి అధికంగానే ఉంటాయి. కొత్త ప్రయత్నం మిమ్మల్ని కొంత ఆనందంగా ముందుకు తీసుకొని వెళ్తుంది. కోరుకున్న జీవితం అనేటువంటిది కూడా లభిస్తుంది. సందేహాస్పద విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోండి. తెలియని విషయాల్లో తలదూర్చకండి. అపార్థాలకు దూరంగా ఉండండి. అలాగే ఆర్థికంగా ఈ వారంలో ఒక మంచి ప్రయోజనమైతే మీకు కలుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం అనేటువంటిది కూడా లభిస్తుంది. ఊహలతో కాలాన్ని వ్యర్థం చేయకండి, వృధా చేయకండి. ప్రయత్నం బాగా చేస్తే బంగారు భవిష్యత్తు అనేటువంటిది కూడా లభిస్తుంది. సకాలంలో బాధ్యతలను పూర్తి చేయడం ద్వారా మంచి అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ వారంలో ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క దర్శనం మీకు ఎనలేని సంతృప్తిని కూడా ఇవ్వవచ్చు. రాజకీయ నాయకులకు ఈ వారము ఒక విశేషమైనటువంటి సమాచారము, కొంత ఊరటను ఇవ్వవచ్చు. కన్యారాశి స్త్రీలు ఈ వారమంతా కూడా శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల సత్ఫలితాలు మరిన్ని కూడా పొందగలుగుతారు. అవివాహిత స్త్రీ పురుషులు వివాహం కావటానికి శనివారం నాడు రావి చెట్టు మొదట్లో చక్కెర పోసి విష్ణు సహస్రనామ పారాయణం కూర్చొని చెయ్యండి. తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసం కూడా ఇవ్వండి, సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా బుధుడు, రాహువు మాత్రం శుభంగా ఉన్నారు. శుక్రుడు కొంత శుభంగానే ఉన్నాడు. రవి అర్ధశుభుడు. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ యోగము అని చెప్పవచ్చు. అనుకున్న ఫలితాలు తప్పకుండా పొందే సమయం ఆసన్నం అవుతోంది. ఏకాగ్ర చిత్తంతో పని ప్రారంభం చెయ్యండి, అభీష్టము సిద్ధిస్తుంది. కొంత దుస్సాంగత్యమా లేకపోతే ఆలోచన విధానంలో మార్ప తెలియదు, కానీ కొన్ని చెడు ఆలోచనలు అనేటువంటివి, ఏదో చెడు జరుగుతుంది, ఒక నెగటివ్ భావజాలం అనేటువంటిది కొంత మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు. సమిష్టి కృషి అవసరం. ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోండి. అనుకున్నది సాధించే వరకు శ్రమిస్తూనే ఉండాలి. పనులను మధ్యలో ఆపకండి. కొంతకాలమైతే వ్యతిరేకంగానే ఉంది. చిన్న పొరపాటు జరిగిన నష్టమైతే ఉంటుంది. మీ మంచితనం ఏదైతే ఉందో అది మిమ్మల్ని కాపాడుతుంది. నూతన ప్రయాణములకు ఈ వారంలో కూడా ఆస్కారం అనేటువంటిది ఉన్నది. మొహమాటాన్ని విడిచిపెడితే
కొంత పనులు అనేటువంటివి సక్రమంగా అవుతాయి. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఎంత పని చేస్తే అంత విజయం అనేటువంటిది తులారాశి విద్యార్థులకు కూడా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక తీర్థయాత్ర క్షేత్ర దర్శనాలు, గురువుల దర్శనాలు కూడా మీకు కొంత తృప్తిని కలిగింపవచ్చు. తులారాశి వారు ఈ వారమంతా గణేశ పంచరత్న స్తోత్ర పారాయణంతో పాటుగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి ప్రతిరోజు. అలాగే గురువారం నాడు మేడి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణములు చేయండి. శనివారం నాడు గోవులకు నానబెట్టినటువంటి శనగలను తినిపించండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గురువు కేతువులు శుభంగా ఉన్నారు. కొంత కుజుడు కూడా శుభంగా ఉన్నాడు, కొంత శుక్రుడు కూడా శుభంగా ఉన్నాడు. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఖచ్చితంగా పొందే ఆస్కారం అనేటువంటిది ఉన్నది. కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో చాలా ఆలోచించి చెయ్యండి. శ్రేష్టమైనటువంటి శక్తిని మీకు ఇవ్వవచ్చు. అలాగే సద్భావనతో పని మొదలు పెట్టండి. మీరు ఊహించిన విధంగానే జీవితం అనేటువంటిది కూడా ఉంటుంది. అదృష్ట యోగం అనేటువంటిది తలుపు తట్టవచ్చు. ఉద్యోగపరంగా అధికార లాభం అనేటువంటిది కూడా ఉంది. ఎటు చూసినా కొన్ని శుభాలైతే గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. అలాగే కొంత లక్ష్యం చేరువలో ఉన్నప్పటికీ కూడా ఆశయం నెరవేరే వరకు కృషిని ఆపవద్దు. ఆర్థికంగా జాగ్రత్త పడాలి. పొదుపు చాలా వరకు కూడా అవసరమవుతుంది. వారాంతంలో కూడా ఒక శుభవార్త వినే ఆస్కారం కూడా ఉంది. అలాగే ఆరోగ్యం విషయంలో వృశ్చిక రాశి వారు ఈ వారమంతా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో, భార్యతో కూడా ఆత్మీయులతో మాట పట్టింపులు అనేటువంటివి అధికం కావచ్చు. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు దశరథకృత శనైశ్చర స్తోత్రము, శని యొక్క ధ్యాన శ్లోకము రోజు 21 సార్లు చేయటము, హనుమాన్ చాలీసా పారాయణము, హనుమతు దండక పారాయణం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వృశ్చిక రాశి వారు. అలాగే శనివారం నాడు ఆ రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు కూడా చెయ్యండి. మంచి ఫలితాలతో పాటుగా గోక్షేత్రంలో మంగళవారం నాడు గోవులకు నానపెట్టినటువంటి కందులను పెట్టండి. అద్భుతంగా మీకు కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా శని శుభంగా ఉన్నాడు. కొంత కుజుడు శుక్రుడు శుభంగానే ఉన్నారు. ధనుస్సు రాశి వారు ఈ వారం మిశ్రమ యోగకాలము అని చెప్పవచ్చు. కొన్ని విషయముల యందు కార్యసిద్ధి ఉంటుంది. కొంత అనుకూలతలు, కొంత ప్రతికూలతలు కూడా మీకు ఉంటాయి. ఉద్యోగపరంగా పట్టుదలతో పనిచేస్తే ఉద్యోగంలో విజయం సాధించగలుగుతారు. శ్రమకు తగ్గ ప్రతిఫలమైతే ఉంటుంది. తోటివారి సహకారం తీసుకోవాలి. శాంతంగా సంభాషించాలి. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తూ ఆవేశానికి దూరంగా ఉండాలి. ఎప్పుడైనా అవసరం అయినప్పుడు తోటివారి సలహాలు సూచనలు కూడా అవసరమవుతాయి. కొంత విజయాలు దగ్గరలో ఉన్నప్పటికీ కూడా మీ బద్ధకం వల్ల వాటిని పోగొట్టుకుంటారేమో. కాబట్టి కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే మీకు కొన్ని దుర్మార్గమైన సలహాలు ఇస్తూ ఉంటారు. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు అన్న విచక్షణ మీకు తప్పకుండా ఉండాలి. నూతన కార్యముల యందు లాభము ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త పడండి. తొందర నిర్ణయాల వల్ల ఖర్చయితే పెరుగుతుంది. భూ సంబంధమైన, గృహ సంబంధమైనటువంటి వస్తు ప్రాప్తి అనేటువంటిది కూడా కలుగుతుంది. అలాగే అపార్థాలకు దూరంగా ఉండండి. గౌరవం అనేటువంటిది కూడా లభిస్తుంది. మొహమాటనాన్ని విడిచిపెట్టి పనిచేస్తే కొంత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. ధనుస్సు రాశి వారు
ఈ వారం సోమవారం నాడు శివసహస్రనామ స్తోత్ర పారాయణము, బుధవారం నాడు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చెయ్యండి, సరిపోతుంది. శుక్రవారం నాడు నానపెట్టిన బబ్బెరులను గోక్షేత్రంలో తినిపించండి, గోవులకు బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా కూడా గురువు రాహువు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు శుక్రుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి కాలం. మంగళ బుధవారాల యందు కొన్ని విజయాలు కలిగినప్పటికీ కొంత మానసికంగా ఒక అలజడి అనేటువంటిదైతే ఉంటుంది. తెలియని విఘ్నాలైతే మిమ్మల్ని పలకరించబోతూ ఉన్నాయి. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరండి. ఏ వ్యక్తితోనైతే మాట్లాడుతూ ఉంటే ఒక స్పష్టంగా మాట్లాడండి. తోటి వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారపరంగా బాగానే ఉంటుంది. ధర్మచింతన అనేటువంటిది కూడా మేలు చేస్తుంది. కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో ఇంట్లో ఉన్నవారి సలహాలు సూచనలు తీసుకోండి. ఎదురు చూస్తున్న ఒక పనిలోనైతే లాభం కలుగుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. శత్రుదోషాలు నరదృష్టి అనేటువంటిది మీకు కొంత ఇబ్బందులు కలిగింపజేస్తాయి. అదృష్ట ధనయోగములు ఉన్నప్పటికీ కూడా మీ బద్ధకం వల్ల వాటిని పొందలేకపోతారేమో. కాబట్టి అదృష్ట ఫలాలు అందాలి అంటే దైవానుగ్రహాన్ని కూడా పొందాలి. ఉద్యోగపరంగా ఇబ్బందికరమైన పరిస్థితి వారాంతంలో ఏర్పడవచ్చు. మీరు ఊహించినట్టుగా జీవితం అనేటువంటిది ఉండదు. ఊహకు అందనటువంటి కొన్ని విషయాలు ఈ వారాంతంలో మీకు అనుభవంలోకి వస్తాయి. కాబట్టి మకర రాశి స్త్రీలు, మకర రాశి పురుషులు, అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా కొంత బాగానే ఉంటాయి. ఇక ఈ వారం మకర రాశి వారు వెంకటేశ్వర వజ్రకవచం, వెంకటేశ్వర సహస్రనామము, వెంకటేశ్వర గోవింద నామాలు ఈ వారంలో రోజు స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి దగ్గర కూర్చొని చెయ్యండి. చాలా మార్పులు అనేటువంటివి మీకు సంభవిస్తాయి. అలాగే గురువారం నాడు గోవులకు ఏదైనా గ్రాసాన్ని పెట్టండి కడుపు నిండుగా, అది కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా గ్రహ సంచార రీత్యా కుజుడు శుభంగా ఉన్నాడు, కొంత బుధుడు పర్వాలేదు. విలువైన వస్తువులను ఈ వార ఆరంభంలోనే పోగొట్టుకోవచ్చు. డాక్యుమెంట్లు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఈ విషయాల్లో కొంత డబ్బు నష్టపోయే సూచన కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా ఉన్నత స్థితి లభించటానికి తీవ్రమైన కృషి కూడా చెయ్యాలి. కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ధర్మ మార్గంలో లాభాలనేటువంటివి ఉంటాయి. ఆర్థిక పుష్టి కలుగుతుంది. నిరంతర సాధన విజయానికి బాట తప్పకుండా వేస్తుంది. ఈ విషయం విద్యార్థులు తెలుసుకోండి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగం అనేటువంటిది శీఘ్రంగానే లభించవచ్చు. స్వల్ప విఘ్నాలున్నప్పటికీ కూడా బుద్ధిబలంతో లక్ష్యాన్ని చేరుతారు. వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ పరంగా కూడా కొన్ని కలహాలకు ఆస్కారము ఉంది. అలాగే మీ మాటల మీద సంపూర్ణ విశ్వాసం లేకపోవటం వల్ల అపార్థాలు కూడా రావచ్చు. కొన్ని విఘ్నములు అనేటువంటివి కలగవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే డ్రైవింగ్ చేయకపోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి సూచన. అలాగే ప్రతిరోజు కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణం చేసుకోండి, లేకపోతే వినండి. ప్రతిరోజు శివాలయంలో శివుడికి విభూతిని పెట్టి ఆ విభూతిని నొసట ధరించండి. మీకు మంచి పాజిటివ్ వైబ్స్ అంటే అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. గోవుల దగ్గర కూర్చొని గోక్షేత్రంలో గోవులకు అరటి పండ్లు బెల్లం తినిపించండి, సరిపోతుంది. తదుపరి మీనరాశి.
మీనరాశి వారికి ఈ వారమంతా కుజుడు శుభంగా ఉన్నాడు, బుధుడు శుభంగా ఉన్నాడు, కొంత శుక్రుడు పర్వాలేదు. మీనరాశి వారికి కొంత అనుకూలత ఈ వారంలో పెరగబోతోంది. ధైర్యంతో పనులను ముందుకు తీసుకొని వెళ్ళండి. ఉద్యోగపరంగా రెచ్చగొట్టే విధంగా పై అధికారులు మీతో ప్రవర్తన ఉంటుంది. అప్పుడు కాస్త సహనం చూపించడం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది. ధర్మ మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకండి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. తొందరపాటు చర్యలు వద్దు. స్పష్టతతో లక్ష్యాన్ని సాధించండి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయండి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా శ్రమను బట్టి ఫలితాలైతే ఉంటాయి. ఒక మిత్రుల సహాయ సహకారాలతో ఒక ఆపద నుంచి బయటపడతారు. ఉద్యోగపరంగా శ్రమ పెరుగుతుంది. అధికారుల ఒత్తిడి ఉంటుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి కార్యసిద్ధిని సాధించాలి. వారం మధ్యలో అంటే బుధ గురువారాల్లో ఎదుటి వ్యక్తులతో సంభాషణ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొంత శాంతంగా ఉంటే మీకు అన్ని పనులు బాగానే అవుతాయి. ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ అనేటువంటిది అవసరము. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు సిద్ధించే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు విద్యావ్యాసంగం పెరుగుతుంది. కోపాన్ని తగ్గించుకోండి. సహనాన్ని పెంచుకుంటే మీనరాశి వారికి ప్రస్తుతం అయితే పర్వాలేదన్నట్టుగానే జీవితం కొనసాగుతుంది. అసహనాన్ని ప్రదర్శించకండి ఎవ్వరి మీద. అందుకే ప్రశాంతతను పెంపొందింప చేసుకోవటానికి ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 4 నుంచి 5 గంటల మధ్య గణపతి స్తోత్రపారాయణము, విష్ణు సహస్రము, శివ సహస్రనామాలు ఇవన్నీ చేస్తూ ఉండండి. అలాగే ప్రతిరోజు గోక్షేత్రంలో ఒకరోజు బెల్లము, ఒకరోజు నానబెట్టిన పప్పులు, అలాగే పచ్చగడ్డి ఇటువంటి పదార్థాలు గోవులకు పెడితే కూడా తద్వారా మీలో కొంత వ్యతిరేక ఫలితాలు పరిపూర్ణంగా తగ్గిపోతాయి. బాగుంటుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయే ఫలితాలు. మరలా తప్పకుండా మంచి అంటే ఎవరైతే వ్యక్తిగతంగా కలవాలి అని అనుకుంటున్నారో వారు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మేషాది ద్వాదశ రాశులు ఈ 12 రాశుల వారికి ఈ వారం అందరికీ మంచి యోగాలు కలగటానికి అందరూ శ్రీ దత్తాయ నమః అనే నామజపం చెయ్యండి, సరిపోతుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. ఎవరైనా వ్యక్తిగతంగా నన్ను సంప్రదించటానికి కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే సరిపోతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.